మేడం గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని చెప్పి ఒక బాలిక మీద అత్యాచారం గతంలో ఇప్పుడు 2017లో జరిగిన అత్యాచారానికి ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు అని అన్నారు. ఆ కేసు అనేది ఇప్పుడు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు మంచి చేశారు? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేయబట్టి అట్లా ఆ కేసు బయటకు వచ్చింది. ఏ నాయకుడు తీసుకొచ్చిండు బయటికి? ఏ నాయకుడు తీసుకురాలేదు, ఏ నాయకుడు తీసుకురాలేదుగా మన పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ కేసు బయటకు వచ్చింది. దాని వల్ల న్యాయం జరిగింది. మరి ఆమె ఎందుకు తొందరపడుతుందో నాకు తెలియదు కానీ ఆయన బయటికి తీసుకురాబట్టే, పవన్ కళ్యాణ్ బయటికి తీసుకురాబట్టే ఆమెకి పొలం వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇల్లు స్థానం 5 సెంట్లు 3 సెంట్లు అన్నారు. ఇద్దరు భార్య భర్తకు కూడా జాబులు వచ్చింది. అది పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది, దాన్ని సిబిఐకి ఇస్తామన్నారు, విచారణ జరుగుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదని చెప్పి ఆవిడ నిన్న కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఒక్కటే చేతులు మన పవన్ కళ్యాణ్ కి మనం పవర్ అంత తీయలేదు కదమ్మా. మనం పవన్ కళ్యాణ్ తిప్పి సీఎం గానే గెలిపించుకున్నాం కానీ అసలు సీఎం గా మనం గెలిపించుకోలేదుగా. పవర్ ఏరే వాళ్ళ చేతుల్లో ఉందిగా. మన పవన్ కళ్యాణ్ ఒక్కడి నిజాతిగా ఉంటే సరిపోదుగా, ఆయన చుట్టూ వాళ్ళందరూ కూడా నిజాతిగా ఉండాలి కదా. అది కూడా నువ్వు ఆలోచించాలి కదా. అంటే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనకు చేయవలసిన న్యాయం అంతా చేశారంటారా? తనకు ఎంతవరకు అవ్వగలుగుతారు? మనం పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే నీతిమంతుడు కాబట్టి గొంతెత్తబట్టే నిజాతితోటి ఆమెకు అవన్నీ వచ్చినాయి. భార్య భర్తకు జాబ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే కదా. పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతెత్తపోతే ఆమెకు అవన్నీ ఆన్సర్స్ వచ్చినాయి కదా. అది కూడా కొద్దిగా నీతి కనిపెట్టుకోవాలి ఆమె కూడా. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ లోకు కాబట్టి అంతం నిందలేయటం కాదు. అదే గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించమనా? పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిందంటే అన్ని చేస్తాడు కానీ మరి ఆయన మనకు కోర్టు కావాలిగా, పోలీసులకి చుట్టూ ఉండే అన్నిటికి సాక్ష్యాలు ఒకటి ఉందిగా. మన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసిండు. అవన్నీ నిరూపించుకోవాలి, కోర్టు సాక్ష్యాలు కావాలమ్మా, మాట కాదు. అంటే నిన్న ఈ ఇష్యూ మీద ఎప్పుడైతే సుగాలి ప్రీతి తల్లి మాట్లాడారో, ఆవిడ మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి నా చేతిలో చేయగలిగినంత చేశాను, కానీ ఆధారం లేకుండా అక్కడ తారుమారు చేశారు. గత ప్రభుత్వంలో మొత్తం కేసు అంతా కూడా నీరు గారిపోయింది, 5 ఏళ్ల పాటు ఆ కేసును పట్టించుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. అయితే ఇప్పుడు ఆ కేసుని ఎవరు ఈ తప్పుదో పట్టింది, ఎవరి వల్ల ఈ కేసు అనేది మరుగున పడ్డది అంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ చెప్పింది 100% నిజం. పవన్ కళ్యాణ్ చెప్పిందే కరెక్ట్. ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసింది, ఆయన చేయాల్సిన వరకు చేసింది. కానీ ఎవరి వల్ల తారుమారు అయ్యేది నిజమేగా, మనకు కూడా తెలుసు సంగతి. ఎందుకు పవన్ కళ్యాణ్ నిందించడం? మన ప్రజలకు మనకు కూడా తెలుసు కేసు ఎక్క తారుమారాలి, ఎవరి చేతిలో డబ్బు ఉంటే వాడితే, ఎవడు పలుకుబడి ఉంటే వాడినే. నిజంగా న్యాయం ఎవరికి ఎంతమంది న్యాయం, నిజమైన న్యాయం. అట్టా విమర్శించొద్దు పవన్ కళ్యాణ్. ఆయన న్యాయంగానే చేసిండు, మాట ఇచ్చిండు, చేసిండు. కానీ మరి చుట్టూ ఉండోళ్ళు ఆయనలాగా ఉండొద్దు. 5 ఏళ్ళు ఒక తీర్పు లేవుగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని వాడుకొని పేరు అంతా కూడా పబ్లిసిటీ చేసుకుని ఆయన అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఈ సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన అలాగే వచ్చారా, లేదంటే ఆయన సొంత కష్టం మీద రాజకీయాల్లో ఎదిగారా? ఆయన సొంత కష్టం మీద ఆయన రాజకీయాల్లో ఎదిగిండు. ఇవన్నీ సానుభూతి కోసం చేసి ఆయన రాజకీయాల్లో ఎదగలేదండి. ఆ మాట అంటే తప్పు. ఎవరైనా సరే ఆ మాట అనొద్దు, ఎప్పుడు అనొద్దు. నేను మొదటి నుంచి అదే చెబుతున్నా. ఆయన నీతి నిజాతుల మీద, ఆయన నమ్ముకున్న నీతి మీదనే వచ్చిండు. కానీ ఆయన ఏందో రాజకీయాల సానుభూతులు వాళ్ళే అని పెట్టుకొని పైకి వచ్చే వ్యక్తి కాదు. సొంత కష్టం మీద పైకి వచ్చిండు ఆయన. వాళ్ళన్నీ ఎట్లా వచ్చిండు, ఆయన కూడా అట్నే వచ్చిండు రాజకీయంలో. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు. కేవలం పవన్ కళ్యాణే ఈ కేసు గురించి ర్యాలీ చేశాడు, నిరసన తెలియజేశాడు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి మంచి చేసినట్ట, లేదంటే ఆ కేసుని హైలైట్ చేయడానికి ఈయన అనవసరంగా తప్పు చేశారంటారా? తప్పు చేయలేదు, ఆయన మంచిగా చేసిన అది గ్రహించట్లా. మన పవన్ కళ్యాణ్ అడిగినంత ఈజీగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అడగమని అంటే మాట ఇచ్చింది తినే కదా పవన్ కళ్యాణ్ కదా, మాట ఇచ్చింది సాయం చేస్తున్నా. ఆమె గొంతు చెప్పలేదు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గొంతుప్పి అన్యాయాన్ని న్యాయం చేద్దామని ఇప్పిండు. ఆయనతో పాటు అందరు ఉండాలి కదా అట్నే. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో న్యాయం అనేది జరిగితే అది జనసేన వల్ల అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నాయకులు అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుద్ది అంటారా సుగాలి ప్రీతి కేసుకి? జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఆయన ఫైనల్ కూడా చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా ఆలోచించాలి. మన పవన్ కళ్యాణ్ మాట వచ్చిందని మీకోసం ఎంత చేసిండు పవన్ కళ్యాణ్. ఆయన చేయాలి. మాట వచ్చిందంటే మీరు కూడా మీ చేతిలో ఉంది పవర్. మన పవన్ కళ్యాణ్కి పవర్ మొత్తం రాలేదు, మీ చేతిలో ఉంది కాబట్టి ఆయన మీద మాట రాకుండా మీకోసం ఆయన పోరాటం చేసిండు. ఇవాళ కూటమని ఆయనలో పొత్తులు పెట్టుకుని, ఏళ్ళ పొత్తులు పెట్టుకుని ఒక్కడే రావచ్చు కదని అందరూ ఎంతో మంది ఏలని చేస్తాను చేసినా కూడా మీకోసం ఆయన చేసిండు, వచ్చిండు.
మన రాష్ట్ర ప్రజల కోసం చేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గుర్తించాలి. గుర్తించి మన పవన్ కళ్యాణ్కి ఇంత మాట వచ్చింది కాబట్టి అసలు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చెయ్యాలి. Right. అది నేను కోరుకునేది.